దేవరా ఓటీటీ రిలీజ్పై ఒక క్లారిటీ వచ్చింది. సాధారణంగా ప్రతి పెద్ద సినిమా కూడా ఓటీటీలో వచ్చేస్తాం. ఈ మధ్యన జనాలంతా కూడా తగ్గిపోయారు వెళ్ళటం థియేటర్లకి. మరి ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ని కొంచెం దూరం అంటే మామూలుగా నెల రోజులకు వచ్చేస్తున్నాయి అనమాట. ఒక 28 రోజులు అలా డేట్ పెట్టుకుని కొన్ని సినిమాలు అయితే 3 వీక్స్లోనే వచ్చేయడం చూసాం మనం ఓటీటీలో. మరి ఇది చాలా ప్రమాదం అవుతుందని చెప్పి థియేటర్ ఓనర్లు, మాకు బిజినెస్ ఉండట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు అంతా ప్రొడ్యూసర్స్ మీద ఫుల్ రైజ్ అయ్యారనమాట ఈ విషయం పైన. మరి ప్రొడ్యూసర్స్ ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి ఏంటంటే పెద్ద సినిమాలకి కంపల్సరీ 2 నెలలు ఆగాల్సిందే అని చెప్పి. సో తాజాగా మనం హనుమాన్ సినిమా అట్లాగే కల్కి సినిమా 2 నెలలు వ్యవధి తర్వాత ఓటీటీలోకి రావడం చూసామన్నమాట. మరి అట్లాగే ఇప్పుడు దేవరా సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఓటీటీ 2 నెలల తర్వాతే వస్తుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు ప్రొడ్యూసర్స్. అయితే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపుగా 150 కోట్లు పెట్టి అన్ని భాషల్లోనూ కొనుక్కున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషల్లోనూ 150 కోట్లు పెట్టి కొనుక్కున్నారనమాట. సో ఇది ఒక తెలుగు సినిమాకు ఒక హైయెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు నెట్ఫ్లిక్స్ నుంచి. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా RRR కొనుక్కుని ఉన్నారు. సో దాని మీద వాళ్ళు ఎంత చూసారనేది, ఎందుకంటే అది హాలీవుడ్లో కూడా బాగా చూశారనమాట నెట్ఫ్లిక్స్లో ఆ సినిమాని. సో మరి అక్కడ రీచ్ బాగుండటంతో ఇప్పుడు వీళ్ళు డేర్ చేసి దేవరాన్ని అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి కొన్నారు. సో మరి అంత హ్యూజ్ అమౌంట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్ నోటీస్ ఇచ్చేసారంట 2 నెలల తర్వాతే ఓటీటీలో వేయాలని చెప్పి. సో ఎందుకంటే ఈలోపు సినిమా హిట్ అయితే కనుక 50 రోజులు రన్ దొరికే అవకాశం ఉంది సినిమాకి. ఈ రోజుల్లో 100 అంటే కష్టం కాబట్టి. తాజాగా మనం కల్కి సినిమా 50 రోజులు ఆడటం చూసాం చాలా సెంటర్స్లో. అలాగే ఇప్పుడు దేవరా కూడా హిట్ అయితే 50 రోజులు ఆడే ఛాన్స్ అయితే కన్ఫామ్గా ఉంది. మరి ఈలోపు థియేటర్లో నుంచి ఉన్నప్పుడే ఓటీటీలోకి వస్తే అక్కడ థియేటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సో కన్ఫామ్గా 2 నెలల తర్వాత రిలీజ్ చేయాలి. ఇక నుంచి వచ్చే పెద్ద సినిమాలన్నీ కూడా అలాగే చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంతా డిసైడ్ అయ్యారంట. సో ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఫ్యామిలీస్ చాలామంది సినిమా థియేటర్లకు రావడం మానేశారు. సో టికెట్ ప్రైస్ ఎక్కువని, దానికన్నా ఓటీటీలోనే కొనుక్కోవచ్చని. మరి ఓటీటీ ఇలా వెళ్తున్న సమయంలో ఇంకా ఎలాంటి పెద్ద సినిమాలు ఇప్పుడు థియేటర్లో ఆడనిస్తాయి. మరి ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి యాక్టర్స్ అందరూ కూడా జనాలను పుల్ చేయడానికి మంచి కంటెంట్స్తో వస్తున్నారు. మరి ఇప్పుడు దేవరా కానీ హిట్ అయితే నిజంగా అటు థియేటర్లోను ఓటీటీలో రెండింటిలోనూ హిట్ అయితే కనుక అటు నెట్ఫ్లిక్స్ కొనుక్కున్న వాళ్ళకి, ఇటు డిస్ట్రిబ్యూటర్కి అందరికీ కూడా హ్యాపీ అవుతారనమాట. మరి చూడాలి దేవరా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది.